పేరు రాజు సతీష్, సన్ ఆఫ్ శంకరయ్య. మా సబితం గ్రామం, పెద్దపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా. ల్యాండ్ ఎక్కడిది? ల్యాండ్ కమాన్పూర్ మండలం, పేరేపల్లి శివ, సర్వే నెంబర్ 182/1. టోటల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి 4 acres 28 గుంటాస్. సబితం సుశీల. నా భర్త పేరు రాజు శంకరి. ఆయనకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన అక్కడికి వెళ్ళి పిస చేస్తాడు. తలకాయ ఖరాబ్ అయింది. అప్పటి సని పిస చేస్తాడు. ఇల్లు అట్టు లేదు, వెళ్ళిపోతాడు. ఇంట్లో ఉండు లేదు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇగో ఇట్లా చేస్తాడు. కాళ్ళు మన కాళ్ళు లేదు, ఇట్లా చేస్తాడు. ఏం చేసిండు? ఇక ఇట్లా ఇంట్లో ఉండు లేదు, మన కాళ్ళు లేదు, మన కాళ్ళు భూములు గీవులు అన్ని అమ్ముకుంటాడు. మన కాళ్ళు ఉండు లేదు, మన కాళ్ళు లేదు. ఏ మాట ఎట్లా మాట్లాడాలి అన్నది మన ఖాళీ లేక ఉంటాడు. బండి కలరేసుడు, సైకిల్ కలరేసుడు, సందుక్కు కలరేసుడు, తలకాయ పని చేయక ఇగో ఇది ఆయన ఖాళీ మంచిగా లేదు. అది వచ్చిన మేము భూమి అమ్ముట్లో మేము ఇడికి వచ్చినాం. మాకు ఎరక లేకుండా భూమి అమ్మిండు. నాకు ఎరక లేకుండా, నా కొడుకు ఎరక లేకుండా, నా బిడ్డకి ఎరక లేకుండా 4 ఎకరాల 25 గుంటల భూమి అమ్మిండు. అమ్ముట్లో మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వారం రోజులే భూమి అమ్మి వెంకటేశంకు రాగపూరు వెంకటేశంకు భూమి అమ్ముట్లో మేము ఇక్కడికి వచ్చినాం. పట్టా మారుట్లో మేము ఇక్కడికి వచ్చినాం. అది మా అత్త మామ భూమి. మాకేమి ఆధీనం లేదు, అదే ఆధీనం మాకు. మన కొడుకు జాబు లేదు, ఏమి లేదు, అదే ఆధీనం నాకు. అందుకే మేము ఇక్కడికి వచ్చినాం. మాకు రిటర్న్ కావాలి ఆ భూమి. నాకు ఏమి ఆధీనం లేదు. నా భర్తకు మన ఖాళీ లేదు. పిస ఆయనకు పిస వినవా? ఆ పిసంతో ఎట్లా చేయించుకున్నారో, ఎట్లా అయిందో, ఎట్లా పోయిందో. ఇక ఏమి ఇచ్చింది తెలియదు, ఏమి ఇయ్యింది తెలియదు. అదంతా మాకు తెలియదు. మా భూమి మాకు కావాలి రిటర్న్ అంతే. ఆయన పేరు మీద ఆయనకి ఎక్కాలి. ఇది మేము ఇక ఏమి ఆశ లేదు మాకు. మందు తాగి సత్తాం. ఇక మాకు ఇదే బాధ, ఏం లేదు. మా పానభాయం కూడా వెంకటేశమే. నా కొడుకు నాకు ఏది జరిగినా ఆయన జిమ్మదారి. మా 2 పానాలకు ఆయన జిమ్మదారి, మా 2 పానాలకు. అది అమ్ముకుంటాను అంటేనే పిచ్చోడు ఉన్నాడు. పిచ్చోడు అమ్ముతాడు. దప్పనేమన్నా ఇట్లా చేస్తారు. ఈ పిచ్చోని తలకాయ మంచిగా లేదని ఇక్కడ లాగు చేయించినాం. లాగు చేయించితే మళ్ళీ వెంకటేశం అన్నోడు ఇక్కడికి వచ్చే ఈయన లాగు చేయించినాం. ఇక్కడనే లాగు తీపిచ్చి ఆ పిచ్చోని పట్టుకొని ఆయన ఏం చేసిర్రు, ఆయనతో ఇక్కడికి వచ్చి తీసిర్రు. నిన్న మళ్ళీ అక్కడికి పోతే డబుల్ ఇస్తే ఆ భూమి ఇస్తా అని అంటాడు వెంకటేశం. రాగపూరు వెంకటేశం డబుల్ ఇస్తే ఇస్తానంటాడు. ఇచ్చింది తెలియదు, ఇయ్యింది తెలియదు అంతే ఆ పిచ్చోనికి. అది అందుకనే మేము ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఇయ్యకుంటే మందు డబ్బా పట్టుకొని వచ్చినాం. ఇక్కడనే తాగి సత్తాం అంతే. రాగపూరు మాది సర్పంచ్. చెప్తున్నా, ఈ భూమి మీ తండ్రి కష్టార్జితమా, మీ తాతల నుండి వారసత్వం కావచ్చు? ఈ భూమి మా తండ్రి కష్టార్జితం కదండి. మా నాన్నకు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు. మా తాతగారు వస్తారు. తండ్రిని కలిసి మార్పిడి జరిగిన తర్వాత మీ తండ్రి తను కాంటాక్ట్లో ఉండట్లేదు. తను మానసికంగా సైకోలా బిహేవ్ చేస్తుంటూ కాంటాక్ట్లోకి రావట్లేదు. 2 సంవత్సరాల నుంచి తన ఇంట్లోకే రావట్లేదు. మరి ఎంత కమ్మిండు ల్యాండ్ మాకు తెలియదండి. అలాంటి విషయాలు మాకు తెలియకుండానే పట్టా మార్పిడి అయితే జరిగింది. అమౌంట్ విషయం మాకు ఏమీ తెలియదు, క్లారిటీ లేదు. మళ్ళీ ఒకటి మాకేంటంటే 2 రోజుల నుంచి ఈ విషయం తెలిసినప్పటి నుంచి మా అమ్మ నేను ప్రాణభయంతో బతుకుతున్నాం. ప్రతి క్షణం ఆడపు వెంకటేష్. మాకు ఈ రోజు నుంచి ఎలాంటి ప్రాణహాని జరిగినా కూడా దీనికి పూర్తి బాధ్యత ఆడపు వెంకటేష్ గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పరిస్థితి బాగాలేక పిచ్చోని చేసి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇట్టి భూమి మాకు జీవనోపాధి అండి. ఇప్పుడు మేము రోడ్డు మీద పడ్డాం. జీవనోపాధి లేదు, ఇట్టి భూమి మాకు జీవనోపాధి. అధికారులు మేము అడిగేది ఏంటంటే ఆడపు వెంకటేష్ గారి యొక్క పట్టా క్యాన్సిల్ చేసి, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి తిరిగి మా తండ్రి రాజశంకర్ రెడ్డికి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని బ్లాక్ లిస్ట్ యథావిధిగా బ్లాక్ లిస్ట్లో ఉంచాలనేది మా యొక్క కోరిక. లేని పక్షంలో ఇక మేము సూసైడ్ చేసుకొని చనిపోతాం సార్. నేను మా అమ్మ రోడ్డు మీద పడ్డాం. ఇప్పటికీ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా కూడా మేము సూసైడ్ చేసుకొని చనిపోవడానికి అడిగినాం సార్.